హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూనిక్ థాట్స్. సో ఈ వీడియోలో నేను మీకు శారీస్ చూపించబోతున్నాను. ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూసేసి ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే శారీకి పర్ఫెక్ట్గా బ్లౌజ్ అనేది ఏ విధంగా స్టిచ్ చేసుకుంటే బాగుంటుందో చూపించబోతున్నాను. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ శారీ పింక్ కలర్లో ఉంది. పింక్ కలర్ మీద లైన్స్ అనేటివి ఉన్నాయి. ఈ లైన్స్ అనేటివి వర్టికల్ పొజిషన్లో నిలువుకి ఉన్నాయన్నమాట. సో ఇక్కడ బ్లౌజ్ మనకి పింక్ కలర్లోనే వచ్చింది, కానీ శారీలో మనకి వైట్ కలర్ కాంబినేషన్ ఉంది కాబట్టి వైట్ కలర్తో నేను గోట్ అనేది వేశాను. సో ఈ గోట్ అనేది నెక్కి వేసాను, ప్లస్ హ్యాండ్స్కి కూడా వేశాను. హ్యాండ్స్కి షోల్డర్ దగ్గర కూడా వేయడం వల్ల ఈ బ్లౌజ్ అనేది చాలా బాగా లుక్ వస్తుంది. సో ఈ శారీ ఈ బ్లౌజ్ కాంబినేషన్ కానీ మనం కట్టుకున్నట్లయితే చాలా బాగుంటుంది. చూడండి, ఫ్రంట్ కూడా వచ్చేటట్టు పైపింగ్ అనేది వేశాను. సో ఈ విధంగా ఈ వీడియోలో మొత్తం కూడా మీకు పైపింగ్ వేసినటువంటి బ్లౌజెస్ చూపించబోతాను విత్ శారీ. సో ఈ చీర కాస్ట్ జస్ట్ కేవలం 200 రూపీస్ మాత్రమే. చాలా స్మూత్గా ఉంటుందండి. నెక్స్ట్ శారీ. సో ఇది 2 కలర్స్ కాంబినేషన్లో ఉంటుంది ఈ శారీ. సో ఫ్రంట్ ఇలా ఉంటుంది. నెక్స్ట్ బ్యాక్ చూస్తే ఈ విధంగా 2 కలర్ కాంబినేషన్స్లో ఉంటుంది. చూడండి, ఓపెన్ చేస్తున్నాను. శారీ మొత్తం ఇదే విధంగా ఉంటుంది. మీరు చూస్తున్న పైభాగం వచ్చి పైట సో గోల్డ్ కలర్ బార్డర్ ఇచ్చారు. ఈ గోల్డ్ కలర్ బార్డర్ని బేస్ చేసుకొని నేను బ్లౌజ్ అనేది స్టిచ్ చేయడం జరిగింది. చూడండి, సో ఇక్కడ కూడా మనం ఏం చేసామంటే నెక్కి గోల్డ్ కలర్ బార్డర్ అనేది వేసాము. ఫ్రంట్ బ్యాక్ రెండు పక్కల వేసాము. హ్యాండ్స్కి అయితే వేయలేదండి, ఎందుకంటే ఆల్రెడీ గోల్డ్ కలర్ బార్డర్ అనేది ఇచ్చున్నారు కాబట్టి. సో ఈ శారీ కాస్ట్ వచ్చి 350 రూపీస్ అండి. సో చూడడానికి ఇలా ఉన్నాయి, కానీ కట్టుకుంటే మాత్రం లుక్ చాలా అఫీషియల్గా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది ఆ శారీ. నెక్స్ట్ ఇప్పుడు మీరు చూసినటువంటి శారీ చూడండి, ఇది చీప్ అండ్ బెస్ట్ శారీ అండి. సో కాస్ట్ ఎండింగ్లో చెప్తాను నేను మీకు. ఇక్కడ చూడండి, ఈ శారీ అనేది క్రీమ్ కలర్ మీద గ్రీన్ కాంబినేషన్లో వచ్చింది. సో మీకు పైన కనిపిస్తున్నటువంటి పార్ట్ వచ్చి పళ్ళు పార్ట్ అండి, పైట. సో ఈ విధంగా పైట ఉంటుంది. నెక్స్ట్ శారీ మొత్తం ఏ విధంగా ఉంటుందంటే ఇలాగ క్రీమ్ కలర్ వచ్చి దాని మీద సర్కిల్స్ అనేటివి ఫామ్ చేసి ఉంటారు. అదేవిధంగా కింద వైపున బార్డర్ అనేది కూడా మనకి ఇచ్చున్నారు. సో ఈ శారీ ముక్కల చీర అంటాం కదండి, ముక్కల చీర మొత్తం 3 పీసెస్ ఉన్నాయి. చూడండి, ఇక్కడ నేను మీకు ఒక జాయింట్ చూపిస్తున్నాను. 2 జాయింట్స్ పడ్డాయి, 3 పీసెస్ 2 జాయింట్స్. సో ఇంకొక జాయింట్ ఇక్కడ ఉందండి. చూడండి, ఇది అసలు దీన్ని చూస్తే ముక్కల చీర అని ఎవరు అనుకోరండి. సో అంత బాగుంటుంది, కట్టుకున్నా కూడా ఫ్యాన్సీ టైపు. అండ్ ఈ చీర మీదకి నేను బ్లౌజ్ అనేది ఎలా సెట్ చేశాను అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. చూడండి, సో గ్రీన్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నాను. ఇక్కడ మనకి శారీ మొత్తం కూడా క్రీమ్ కలర్లో ఉంటుంది కాబట్టి కోట్ కూడా క్రీమ్ కలర్లోనే వేశాను. సో హ్యాండ్స్కి వచ్చేసరికి లీఫ్ కటింగ్ ఉంటుంది కదండి, లీఫ్ కటింగ్ అనేది పెట్టాము. సో ఆ విధంగా పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఈ శారీకి ఈ బ్లౌజు చాలా పర్ఫెక్ట్ కాంబినేషన్ అనేది అవుతుంది. సో దీన్ని మనం వేసుకున్నప్పుడు కూడా లుక్ చాలా బాగుంటుందండి. నెక్స్ట్ శారీ, లాస్ట్ శారీ చూసేయండి. సో ఈ చీర క్రేప్ శారీ అండి. సో దీని కాస్ట్ ఎంతో నాకైతే తెలియదు, ఎందుకంటే స్కూల్ వాళ్ళు ఇచ్చారు ఇది. సో మొత్తము బ్లూ కలర్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్లో ఉంది శారీ. సో బ్లౌజ్ కూడా పళ్ళులో ఎలా అయితే వచ్చిందో సేమ్ అదే విధంగా వచ్చింది. ఐ మీన్ బార్డర్ ఎలా ఉందో ఆ విధంగా. సో ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నటువంటిది పళ్ళు పార్ట్ అండి. సో మనకు బ్లౌజ్ కూడా సేమ్ అలాగే వచ్చింది. ఇక్కడ బ్యాక్ సైడ్ మాత్రమే గోట్ వేయడం జరిగింది, ఎందుకంటే శారీ మొత్తం కూడా బ్లూ కలర్లో ఉంది. నేను బ్యాక్ సైడ్ మాత్రమే, ఐ మీన్ నెక్ పార్ట్కి మాత్రమే గోట్ అనేది వేశాను, ఫ్రంట్ బ్యాక్. హ్యాండ్స్కి అయితే వేయలేదండి. హ్యాండ్స్ కూడా వేస్తే లుక్ బాగుంటుంది, సో ఎందుకో నేను వేయలేదు. సో ఈ విధంగా పైపింగ్ అనేది వేసుకుంటే మన శారీస్ అపిరెన్స్ అనేటివి చాలా బాగుంటుంది. సో కేవలం పైపింగ్తో మాత్రమే మన శారీని హైలైట్ చేసుకునే అవకాశం ఉంది. సో ఎస్పెషల్లీ షోల్డర్ దగ్గర పింక్ కలర్కి పెట్టాను కదండి గోటు, అలా పెట్టుకుంటే
ఇంకా సూపర్బ్‌గా ఉంటుంది. కలర్ శారీ, ముక్కల శారీ అని చెప్పాను కదండీ! సో, దాని కాస్ట్ కేవలం రూ. 80 రూపాయలు మాత్రమే. సో, ఇక్కడ నేను మీకు కొన్ని శారీస్ మాత్రమే చెప్పాను. ఫ్యూచర్‌లో మరికొన్ని శారీస్ కూడా మీకు చూపిస్తాను.